జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ బొంగులో దేశం ఉన్నది కదా, అదే బంగ్లాదేశ్. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. కానీ ఏంటంటే పరిస్థితులు మమ్మల్ని ఆ మారి ఉండనీయడంలే. ఈ బంగ్లాదేశ్ ప్రజలు అసలు వీళ్ళ ప్రజలు అని చెప్పి అనడానికి కూడా వీళ్ళ చెప్పాలంటే వీళ్ళు నికార్సైన అసలు సిసరైనటువంటి నెంబర్ 1 జిహాదీలు అనమాట. వీళ్ళంతా కూడా అంత మతపిచ్చి నెతికెక్కించుకొని ఉన్నారు. ఒక పాంకు కదా, ఆ పాముల విషయం ఎట్లయితే ఉంటుందో వీళ్ళకి మతపిచ్చి ఆ స్థాయిలో పేర్కొని పోయింది. అది ఈ జిహాదీలు చేస్తున్నటువంటి నేరాలు ఘోరాలను చూసి బాధతో తట్టుకోలేక ఆవేదనతో కలత చెంది ఎలాగైనా సరే ఇక్కడ మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన వాళ్ళను వీళ్ళలో మార్పు తీసుకురావాలా ఏదో ఒక విధంగా అని చెప్పేసి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఏదో ఒక విధంగా వీళ్ళని నిద్ర లేపాలా. ఏదైనా ఇటువంటి న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు నాయన బయట దేశాల్లోనూ మిగతా రాష్ట్రాల్లోనూ ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఈ సమాచారాన్ని మీకు ఈ విధంగా వీడియోల రూపంలో అందించి మీలో మార్పు తీసుకొచ్చేదానికి మేము శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతే తప్ప మరొక ఉద్దేశం అయితే లేదు. ఇంక అసలు విషయానికి వస్తే అక్టోబర్ 3వ తేదీ నుంచి ఈ దేవి నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయి. అమ్మవారిని రోజుకు ఒక అలంకరణతో నవరాత్రులు ఎన్ని రోజులు అయితే జరుగుతాయో అన్ని రోజుల పాటు కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక దసరా నవరాత్రులు మన దేశంలోని పశ్చిమ బెంగాల్లో మరీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారనమాట. మన దేశంలో కల్లా ఎక్కువ గొప్పగా చేసేది ఏంటంటే పశ్చిమ బెంగాల్లోనే. మన పశ్చిమ బెంగాల్లో కన్నా బంగ్లాదేశ్లోని హిందువులు మరింత వైభవంగా ఈ నవరాత్రులను జరుపుకుంటారు. చూడండి, అయితే అక్టోబర్ 3వ తేదీ నుండి ఈ దసరా నవరాత్రులు జరగనున్నాయి కదా, దీంతో బంగ్లాదేశ్లో హిందువులు ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా ఈ దసరా నవరాత్రులు ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. నిజంగా బంగ్లాదేశ్ హిందువులకు కాళ్ళకు మొక్కాల. ఎందుకంటే ఎప్పుడు ఏ పక్క నుంచి ఎవడొచ్చి చంపుతాడో, ఎవడొచ్చి దాడి చేస్తాడో, ఎవడొచ్చి కిడ్నాప్ చేస్తాడో, ఎవడొచ్చి అత్యాచారం చేస్తాడో, ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా చేయాలని చెప్పేసి బంగ్లాదేశ్లోని హిందువులు భావించడం నిజంగా మన హిందూ జాతికే గర్వకారణం. కానీ ఇక్కడ ఇంకొక మాట మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా. మన భారతదేశంలో హిందువులుగా పుట్టి గర్వించదగ్గ హిందువుగా పుట్టి సెక్యులర్ అని చెప్పుకొని తిరిగేటటువంటి సన్నాసులు బంగ్లాదేశ్ హిందువులు సంకలనాకినా కూడా బుద్ధి రాదు. ఎందుకంటే ఏడ మనోళ్ళు ఏం చేస్తారు, ఏదైనా మాట్లాడితే ఎంతసేపటికి దేవుడు అంటే ఒక అవసరాలు కోరికలు తీర్చే ఒక యంత్రం అనమాట ఇవాళ దృష్టిలో దేవుడు. పాకిస్తాన్లో ఉండే హిందువులు, బంగ్లాదేశ్లో ఉండే హిందువులు గర్వంగా ఏదైనా అడిగితే మీరు ఎవరు, మీరు ఏమిట్లు అని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, మేము హిందువులము, మేము బాబా భోలేనాథ్ భక్తులము, మేము కృష్ణుడిని పూజించేవాళ్ళం, మేము భవానీ మాత భక్తులు అని చెప్పేసి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. కానీ మన దేశం విషయానికి వస్తే కంపు కొట్టే, రోత పుట్టే కులం పేర్లు చెప్తారు ఈ సన్నాసి మండలో, ఈ దరిద్ర కొట్టే వాళ్ళందరూ కూడా. ఇది పాకిస్తాను మరియు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు మధ్య ఉన్న తేడా ఇదియా, ఇంత ఉన్నది. వాళ్ళతో పోల్చుకుంటే మనం నపుంసకలం. అర్థమవుతుంది మీకు? నపుంసకలం అంటే అది చెప్పాలంటే ఆడా కాదు, మోగాడ కాదు, చెప్పాలంటే హిజ్రాలు కూడా కాదు. అంతకంటే నీచంగా మనం బతుకుతున్నాం. ఎందుకంటే మనం ఒక పేరు ఒకటి తగిలించుకున్నాం కదా, సెక్యులర్లు అని చెప్పేసి. ఈ సెక్యులర్ అనే పేరు ఒకటి తగిలించుకొని మన ధర్మాన్ని కూడా మనం పట్టించుకోవట్లా, దేవుడిని ఎవరైనా కూడా దూషించినా కూడా మనం పట్టించుకోవట్లే. అంత దిగజారి బతుకుతున్నాం, అంత పనికి మాలిన ముండం మోపి నీచు బతుకులు పోతున్నాం. డ్రైనేజ్లో ఉంటాయి కదా పురుగుల, ఎందుకు పనికిరాని పురుగుల, ఆ పురుగులు కూడా నయమే మనకంటే. అంత నీతి మాలిన బతుకులు పోతున్నాం. ఇక బంగ్లాదేశ్లో ఈ ఉత్సవాలను నిర్వహించుకోవడం కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారులకు అర్జీ పెట్టుకున్నారు అక్కడ ఉండేటువంటి హిందువులు. కానీ ఈ విషయం కనిపెట్టినటువంటి బంగ్లాదేశ్ జిహాదీలు వెంటనే అక్కడికి చేరుకొని తాము నమాజ్ చేసిన స్థలంలో అమ్మవారి ఉత్సవాలు చేస్తే ఆ స్థలం అపవిత్రం అయిపోతుందని, కాబట్టి హిందువులు ఉత్సవాలు జరుపుకోవాలంటే తమకు 5 లక్షల టాకాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ టాకాలంటే మన దేశంలో ఇప్పుడు రూపాయలు అంటాం కదా, అదేవిధంగా బంగ్లాదేశ్లో టాకాలంటే అది బంగ్లాదేశ్ కరెన్సీ అనమాట. అంటే వీళ్ళ దృష్టిలో వీళ్లకు 5 లక్షలు చెల్లిస్తే ఇక వీళ్ళు నమాజ్ చేసే స్థలాలు మళ్ళీ పవిత్రం అయిపోతాయి. అర్థమవుతుంది కదా, అంటే హలాల చేస్తారు కదా, అంటే వాళ్ళ ప్రకారం హలాలు చేసి అది పవిత్రం అయిపోయినట్టు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు కన్నా మన హిందువులు కన్నా 5 లక్షలు ఇస్తే ఆ స్థలం అంతా కూడా మళ్ళీ పవిత్రం అయిపోయినట్టు. ఒకసారి ఆలోచించండి. ఇదంతా కూడా తిండికి గతిలేని ఈ ముష్టి ఎత్తుకునే ఈ బొంగులో దేశగాళ్లకు మన నదుల్లో నీళ్ళలో వాటాలు కావాలా, తెలుసు కదా మీకు. అదేవిధంగా మన దేశం నుంచి విద్యుత్ అంటే ఏంది, కరెంట్ ఇచ్చి డీజిల్ ఇచ్చి నిత్యావసర వస్తువులు తక్కువ రేట్లకు ఇస్తూ ఉంటే బతుకుతా అంటే భారతదేశం మీద ఆధారపడి బతుకుతున్న ఈ బంగ్లాదేశ్ జిహాదీగాళ్ళు ఇప్పుడు 5 లక్షలు కావాలంటే వీళ్ళకు, ఏది ఆడ దసరా నవరాత్రి ఉత్సవాలు చేసుకోవాలంటే, అది కూడా
ఒక్కొక్క చోట అంటే ఏంది, ఇప్పుడు సపోజ్ వచ్చి ఈ ఊరు ఉండదు, లేకపోతే ఏది ఒక ప్రాంతం ఉంటుంది, ఈ ఊరిలో ఒక అమ్మవారి మంటపం ఒకటి పెట్టుకొని విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవాలా అంటే ఆ విధంగా ఎన్ని చోట్ల వేస్తే అన్ని 5 లక్షలు ఇవ్వాలంటే వీళ్ళకు. ఏ విధంగా ఉన్నది చూడండి ఇదంతా కూడా. మన దగ్గర ముష్టి అడుగు తినే ఈ వెధవలో అమ్మవారి పూజ చేస్తే అపవిత్రం అయిపోతారంట. అంటే భారతదేశం నుంచి నీళ్లు పోతాయి, ఇది హిందూ దేశం, హిందూ మెజార్టీలు ఉండే దేశం, ఇక్కడి నుంచి నీళ్లు పోతాయి అంటే ఆ నీళ్లు తాగితేనో లేకపోతే ఆ నీళ్లతోటి పంటలు పండించుకుంటేనో అవి అంత అపవిత్రం కావు. లేదు మేము కరెంటు పంపిస్తాం, ఆ కరెంటు వాడుకుంటారు, అదేం అపవిత్రం కాదు. లేకపోతే డీజిల్ పంపిస్తే మీరు వచ్చేసి వస్త్ర పరిశ్రమలో నడుపుకుంటారు, అదేం అపవిత్రం కాదు. కానీ ఏంటంటే ఆడ అమ్మవారి మంటపాలు ఏర్పాటు చేసుకొని దసరా నవరాత్రులు చేసుకుంటే మాత్రం అదంతా అపవిత్రం అయిపోతుంది. నేను ఏదైనా మాట్లాడితే తప్పు, కానీ వీళ్ళ దృష్టిలో ఏంటంటే మనం వాళ్ళు ఏమి చేసినా కూడా అన్నీ చూసి చూడనట్టు మూసుకొని కన్నా కూర్చుంటే ఇది సెక్యులర్ దేశం, ఇది ఇండియా, ఇది అట్టా, ఇది ఇట్టా, బెండకాయ, బీరకాయ, పొట్లకాయ అని చెప్పి కబుర్లు. అదే గన మన మీద లేకపోతే మన హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నా కూడా మనకి ఈ విధమైన అన్యాయం జరుగుతూ ఉంటే దీన్ని ప్రశ్నిస్తే ఉన్న ఫలంగా మనం మతత్వవాదులం అయిపోతాం. అవునా కదా? మీరు ఒకసారి ఆలోచించండి. అసలు వీళ్ళ ముష్టి బతుకులకు అసలు పవిత్రం అంటే ఏంటో తెలుసా వీళ్ళక? ఈ విషయం మీద ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు మన న్యూస్ అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ఏ మతాన్ని కూడా నేను దూషించట్లా, నిందించట్లా, కానీ కొంతమందికి అలా అనిపించవచ్చు. నేను జరుగుతున్నటువంటి అన్యాయాలను ఇది అన్యాయము, ఇది తప్పు, ఇది ద్రోహము, ఇది దుర్మార్గము, ఇది దారుణం అని చెప్పే మాట్లాడుతున్నా. అది విషయం అయితే. జై శ్రీరామ్.